తులారాశి వాళ్ళకి ఈ వారం 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. లగ్నంలో శుక్రుడు చాలా బాగున్నారండి. దీనివల్ల నూతన వస్త్రలాభము, వాహన లాభము, వస్తు లాభాలు లాంటివి ఖచ్చితంగా కనబడతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగం కనబడుతుంది అని చెప్పొచ్చు. ఆభరణ యోగాలు ధరించేటువంటి యోగం ఖచ్చితంగా పడుతుంది అని చెప్పొచ్చు. ద్వితీయంలో బుధుడు యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే మంచి వ్యాపారం అనేటువంటిది సాగుతుంది. ఏదో ఒక విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా నవంబర్ 19వ తారీఖు లోపు మీకు డబ్బు అనేటువంటిది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత అనేటువంటిది చూస్తారు. కుటుంబ సభ్యుల్లో గొడవలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షష్టంలో శని భగవానుడు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎవరికైనా న్యాయ పోరాటములు కానీ గవర్నమెంట్ సంబంధించి కానీ లీగల్ లిటిగేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఉపశమనం చూస్తారు అని చెప్పచ్చు. లాభంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. దైవానుగ్రహం సంపాదించుకోగలిగితే, ఆత్మవిశ్వాసం పెంచుకోగలిగితే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు అని చెప్పచ్చు. లగ్నంలో రవి నీచ స్థితిలో ఉన్నారు. ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనంటే రవి ఎప్పుడూ కూడా ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలకే కారణమవుతారు. కాబట్టి మీ వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా జాగ్రత్త పడండి. గతంలో చేసినటువంటి అప్పులు కానీ, రుణబాధలు కానీ, మీరు చేసిన తప్పులు కానీ, ద్వితీయంలో కుజగ్రహ సంచారం నడవడం వల్ల ఆర్థిక పరిస్థితి మీద పడే అవకాశములు కానీ, విద్యార్థులకి ఆటంకాలు వచ్చే అవకాశములు కానీ స్వల్పంగా కనబడుతూ ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయండి మంగళవారం నాడు, చాలా బాగుంటుంది. పంచమంలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది. దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి. సంతాన ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. సంతాన రీత్యా ఇబ్బందులు కానీ, సంతాన స్థానంలో రాహు కాబట్టి వాళ్ళ యొక్క జీవితం కోసం అధికమైన శ్రమ పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పచ్చు. పంచమంలో చంద్రుడు బాగాలేదు. ప్రశాంతత అనేటువంటిది, నిద్ర పట్టకపోవడం లాంటివి ఎక్కువగా కనబడతాయి. గందరగోళ పరిస్థితులు, అలజడి లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. దశమంలో గురుడు కాబట్టి సంపాదించిన డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చు అవ్వడం, ధననాశనం అనేటువంటి జరగడం, చిన్న చిన్న అవమానాలు, మనోవిచారములు అధికంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. రోజు వాటర్తో శివుడికి అభిషేకం చేయడం వల్ల శుక్రబలం మరింతగా పెరుగుతుంది. అనుకున్నవి సాధించేటువంటి యోగము, ఆకస్మిక ధనలాభములన్నీ కూడా ఈ వారంలో కలుగుతాయి అని చెప్పచ్చు.